మళ్ళీ గంగా తీరం వెంబడి నడుస్తూ ఉన్నారు శంకరులు శిష్యులతో సమేతంగా. అక్కడ గంగా నదిలో దిగి ఒక వృద్ధ బ్రాహ్మణుడు 80 ఏళ్ల వయసు ఉంటుంది. అప్పుడు ఆయన పాణిని మహర్షి సంస్కృత భాషలో వ్యాకరణాన్ని రచించుకుంటూ వచ్చారు. అందులో ఒక సూత్రం ఏమిటి అంటే వ్యాకరణ సూత్రం డుక్కురుంకరణే అనేటువంటి వ్యాకరణ సూత్రాన్ని ఆయన 80 ఏళ్ల వయసు అప్పటికి అది వల్లె వేస్తూ ఉన్నారు. ఇది చూశారు శంకరులు. చూసి ఏమంటారంటే, ఇప్పుడు నీకు వ్యాకరణం అవసరమా? ఈ వయసులో నీకు కావాల్సింది వ్యాకరణం కాదు, ఆ గోవిందుడిని భజించు అని చెప్పానంటూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. అసలు నిజంగా కాలం సమీపించినప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు, మీమాంసలు, ఈ న్యాయశాస్త్ర గ్రంథాలు ఇటువంటివి ఏవి కూడా నిన్ను రక్షించలేవయ్యా. నిన్ను రక్షించేటువంటిది ఆ గోవిందనామ స్మరణం ఒక్కటే. కాబట్టి భజగోవిందం 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 మూఢమతే అని చెప్పారు వారు. అంటే ఇది భజగోవింద శ్లోకాలు కూడా చాలా జగత్ ప్రసిద్ధి చెందినటువంటివే. గోవిందుడిని ఏ విధంగా గ్రహించాలి, ఎప్పుడు గ్రహించాలి అనేటువంటి దానికి ఒక కనువిప్పు ఈ సంఘటన. సత్సంగత్వే నిసంగత్వం నిసంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజ గోవిందం భజ గోవిందం. ఒక సత్సంగం చేయవయ్యా. భగవంతుని స్మరించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళతో నువ్వు స్నేహం చెయ్యి. ఇప్పుడు నీకు కావాల్సింది వ్యాకరణం కాదు. ఆ సత్సంగం వల్ల క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు నీవు ఆ మోహబంధాలన్నీ కూడా వదిలిపోతాయి. వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది. ఇదేది కూడా శాశ్వతం కాదు అనేటువంటి జ్ఞానం నీకు సంప్రాప్తమవుతుంది. నిశ్చలమైనటువంటి బుద్ధి, మనస్సు కలుగుతుంది, చిత్తం కలుగుతుంది. తద్వారా నీకు అన్నిటి బంధాల నుంచి కూడా నువ్వు విడుదలవుతావు అని చెప్పి ఒక చాలా చాలా ప్రబోధాత్మకమైనటువంటి శ్లోకాలు భజగోవింద శ్లోకాలు. దీనికి ఆవిష్కరణ జరిగింది. అదొక సన్నివేశం అప్పుడు.